హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన గోదావరిలో స్పెషల్ అయిన అదేనండి మన కోనసీమ ఫేమస్ మినపరొట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి ఎంత ఈజీనో అలానే తినడానికి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. ఈ మినపరొట్టె ఎలా వేసుకోవాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ మినపరొట్టె ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్తో మినపగుళ్ళు తీసుకోవాలి. మినపగుళ్ళు ఇష్టపడని వాళ్ళు మినప్పప్పుతో అయినా చేసుకోవచ్చు. మినప్పప్పుతో చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. ఈ మినపగుళ్ళని నీట్గా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నీట్గా వాష్ చేసుకుని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఈ మిక్సర్ జార్లో మినపప్పు వేసుకుని తగినన్ని వాటర్ వేసి స్మూత్గా పేస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ పప్పుని మిక్సీ జార్లో వేసి తర్వాత గ్రైండర్లో వేస్తాను. ఇలా చేయడం వల్ల పిండి చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా ఫ్లఫీగా స్మూత్గా కూడా వస్తుంది. చూసారా? ఇప్పుడు ఈ పిండిని మనం గ్రైండర్లో వేసుకుందాం. గ్రైండర్లో వేసుకుని తగినన్ని వాటర్ పోసి ఒక 10 to 15 మినిట్స్ పిండిని బాగా నలగనివ్వాలి. 10 to 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పిండి చూడండి చాలా స్మూత్గా అండ్ ఫ్లఫీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు పిండిని మనం ఒక బాక్స్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం పిండినంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పప్పును కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం రవ్వ వేయాలి. అంటే ఒక క్వాంటిటీకి 2 క్వాంటిటీలు బియ్యం రవ్వ వేయాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేస్తే పిండి పల్చగా అయిపోతుంది. సో వాటర్ చూసుకుని వేసుకోవాలి. చూడండి, మనం వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద మూకిడి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు మనం ఈ బ్యాటర్ని వేసుకోవాలి. మీకు రొట్టె ఎంత సైజులో కావాలో బ్యాటర్ని అంత వేసుకోండి. నేను ఇక్కడ 2 నుంచి 3 గరిటెల వరకు పిండిని వేసుకున్నాను. సో అలా వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ దాన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేసుకుని రొట్టెని ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం. చూడండి, చాలా చక్కగా నీట్గా కాలింది. సో మళ్ళీ ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసుకుని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఒకవైపు కూడా రొట్టె కాలిందో లేదో చూసుకుందాం. చూడండి, ఇది కూడా నీట్గా కుక్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని దీనిని కొబ్బరి చట్నీ ఇంకా కారప్పొడి కాంబినేషన్లో తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. Thank you for watching.